హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. టైం వచ్చి 11:15 అలా అవుతుందండి మార్నింగ్. సో మేమైతే రిచి వాళ్ళ స్కూల్కి బయలుదేరుతున్నాం. ఈ రోజు వాళ్ళ చరిత్ర బయటపడే రోజు అండి, రిజల్ట్స్ డే ఈరోజు. హాలిడేస్ ఫుల్గా ఎంజాయ్ అని అనుకున్నాం కానండి, ఎక్కడికక్కడ బ్యాక్ టు బ్యాక్ చాలా ఏమంటారు ఎక్విప్ అయిపోయి ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి బయలుదేరి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నామండి. చూడాలి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీతో షేర్ చేసుకుంటాం. ఫన్ ఉండబోతుంది. అంటే భయంతో వెళ్తున్నామండి. భయం ఎందుకు డాడీ? అంటే బాగా చదివించాము, చదివించింది రాయాలి. సో కొంచెం క్వశ్చన్ మార్క్స్ ఇచ్చినా ఒకళ్ళు ఏమైనా ఇచ్చినా ఫెయిల్ అయిపోతారు అనేది అసలు సమస్య లేదండి. ఎందుకంటే బాగా చదువుతారు ఇద్దరును, బట్ మంచి మార్క్స్ రావాలి కదా. టీచర్ దగ్గర నుంచి ఒక నెగిటివ్ మాట కూడా వినకూడదు అనేది మాది. అలాగని ఏమంటారు సూపర్ మార్క్స్ రావాలనేది కూడా ఏం లేదు. వస్తే మంచిదే, అలాగే చదివిస్తాం, అలాగే ఏం చేసి. అందుకని కొంచెం మీకు అంటున్నారు జింపిచిక ఉంటుంది ఇప్పుడు అని, అటు ఇటు తేడా వస్తే. క్రిసిగడ్ అంటాడు నాకేం భయం లేదని. చూద్దాం. అబ్బా, ఆడి మీద ఆడికి నమ్మకం ఉందంటండి. ఓకేనా? ఓకే, మంచిదే అలా ఉంటే మంచిదేలే. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. పోయినసారి అలాగే భయపడి వెళ్ళానండి టీచర్ దగ్గరికి. టీచరు ఏమన్నా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాను. అప్రాజిత ముందే తెలుగుగా వెళ్ళిపోయింది ఆఫీస్కి, నన్ను పంపించింది. ఫోన్లో తినేసి వచ్చేద్దాం అనుకున్నాను, బట్ ఈజ్ ఓకే, ఈజ్ వెరీ గుడ్. సో నో ఇష్యూస్ విత్ ఎవెన్ అన్నారు. ఇదేంటి ఇలా చెప్తున్నారు అనుకుంటే మార్క్స్ అలాగే ఉన్నాయి ఇద్దరి విషయంలో, అంతే. చూద్దాం పదండి. సో ఈరోజు జస్ట్ పేపర్స్ ఇస్తారండి. అంటే ఎందుకంటే ఒకవేళ టీచర్స్ ఏమంటారు ఓవర్ లుక్లో వీటికన్నా ఎక్కువ మార్కులు వేసేసిన చెప్పవాలండి. ఎక్కువ మార్కులు వేస్తే అనవసరంగా దేనికన్నా స్ట్రైక్ ఆఫ్ చేసి తక్కువ మార్కులు వేసిన, లేకపోతే టోటల్లో తేడా వచ్చినా చెక్ చేసుకుని. ఏంటంటే మీ పిల్లలు రైటింగ్ స్కిల్స్ ఎలా రాస్తున్నారు చదివించి అది అడగరు. అలానే కానీ మనం చూసుకుంటాం కదా పేరెంట్స్గా, వాళ్ళు ఎలా రాస్తున్నారా ఏంటి అని. సో అవి చెక్ చేసుకొని అంతా ఓకే అంటే అప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ రెడీ అవుతాయి. సో జస్ట్ పేపర్స్ ఇస్తారు. నెక్స్ట్ వీక్ ఈ వీక్ పేపర్స్ ఇస్తారు. సో అవి తీసుకోవాలి. చూద్దాం రండి. అంతా మ్యూట్ లోనే ఉన్నదండి ప్రస్తుతానికి. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. డాడీ దెబ్బలా పార్టీయా? డాడీ అరవండ్రా. సో అంటే మేము హ్యాపీ అండి, కొంచెం టెన్షన్ పడ్డాము. అంటే మెయిన్ టీచర్స్ దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదు కదా. సో అలాంటిది ఏం లేదు. సో కూల్. అంటే మేము కార్ అక్కడి నుంచి తీసేసాం ఎండగా ఉందని. ఎక్కడైనా నీళ్ళలో పెట్టి ఫ్రీగా మీతో మాట్లాడతాం 5 minutes. రండి. ఎందుకు నవ్వుకుంటున్నావు? వీళ్ళకి క్రిసి వాళ్ళకి గ్రూప్ ఫోటో ఇచ్చారండి. ఏమంటారు దాంట్లో మా ఫేవరెట్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. క్రిసిగాడిని ఏడిపిస్తాం మేము. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు క్రిసిగాడు. వాళ్ళ ఫ్రెండ్ అని సెట్ చేసుకున్నాడండి, ఎప్పుడు ఆడి పక్కన ఉంటాడు వీడి క్రిషివ్. ఇదిగో డానియల్ ఇక్కడ ఉన్నాడు. ఇదిగో శుభశ్రీ ఇక్కడ ఉంది అమ్మాయికి. ఇదిగోండి అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. గ్రూప్ ఫోటో ఇచ్చారు, రిచికి ఇంకా ఇవ్వలేదు. ఈరోజు జస్ట్ పేపర్ కలెక్షన్ అండి. కలెక్షన్ అండ్ కరెక్షన్ అంటే అన్నీ చెక్ చేసుకున్నాము మార్క్స్ ఎలా వచ్చాయని. సో రిజల్ట్ వచ్చేసి మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఒకటి మాకు మెయిన్ ప్రెషర్ ఏంటి అంటే, మాకు ప్రెషర్ అంటూ బేసికల్గా ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉందో అంతే చదువుతారు. మొన్న మేము 10th class ఎగ్జామ్స్ రాసే వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా భయపడిపోతున్నాడండి మా అబ్బాయి, జ్వరం పెట్టేసుకున్నాడు అండి అన్నారు. మరి జ్వరం పెట్టుకుంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చెప్పాలి అంటే, ఎందుకు నాన్న నువ్వు ఎంత చదువుతావో ఎంత రాస్తావో అంతే రాయి, మేమేం అనం,
అని ఒక మాట తల్లిదండ్రులుగా అనగలిగితే వాళ్ళ ప్రెషరు ఓకే మా మమ్మీ కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అనుకుని చదవరని కాదండి, అనవసరంగా ఏదో జరిగే కంటే వాళ్ళ కెపాసిటీ తగినట్టు మనం వాళ్ళని ఏమంటారు బ్యాకప్ చేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు మీరు పాస్ అవ్వాలి అని కోరుకోండి, ఎందుకంటే వాడికి అంతే మార్కులు వస్తాయనేది మన నమ్మకం. ఎక్స్ట్రా వచ్చిందని కూడా బోనస్ కదండి, కాబట్టి ఎక్స్ట్రా గురించి మీరు ప్రెషర్ పెట్టకండి. సో మేము కూడా ఎప్పుడు పెట్టుకోలేదు, అలాగని వదలలేదు. సో మాకైతే పెద్ద ప్రెషర్ లేదు, ఎందుకంటే మేము నేర్పిస్తాం, వాళ్ళు చదువుతారు. అంటే నేను జోషి ప్రిపేర్ చేసినప్పుడే క్యాల్కులేట్ చేసుకుంటామండి. ఇంకోటి ఏంటంటే మాది చదువు ఒక్కరోజు చదువు కాదండి, ఏదన్నా సందర్భం వచ్చింది అనుకోండి అప్పుడు మొదలెట్టేస్తాను నేను లెసన్ చెప్పడం. ఏదైనా సన్ గురించి మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు మొదలెట్టేస్తాను లెసన్. కాబట్టి వాళ్ళకి ఎవ్రీ టైం లెర్నింగే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి బుక్స్ దగ్గర కూర్చోబెట్టి చదివించడం అనేది ఎగ్జామ్స్ టైంలో వీక్లీ టెస్ట్లో ప్రతి వారం అవుతా తప్పించి మిగతా టైంలో మేము వాళ్ళు నేర్చుకుంటారు. ఒకటి ట్రావెల్లో నేర్చుకుంటారు, రెండోది మేము పడుకున్నప్పుడు అలా ఏవో క్వశ్చన్స్ అడుగుతారు, అక్కడ నేర్చుకుంటారు. మాకు ప్రెషర్ అలా ఏంటి అంటే బయట వాళ్ళు, నాకు మేము ప్రెషర్ తీసుకోము, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాము. మంచిగా చదువుకోవాలన్నా చదువు రాకపోతే ఎందుకు పనికిరాము అనేది ఎలాగో చెప్తాము, బట్ అంత ప్రెషర్ మేము తీసుకోము, పిల్లల మీద పెట్టాం. ప్రాబ్లం ఏంటంటే బయట వాళ్ళు ఈజీగా మాట్లాడేస్తారు కదా, మనం బాగున్నంత వరకు మనల్ని అబ్బబ్బబ్బబ్బబ్బ అంటారు. అదే స్టేజ్లో ఏదన్నా అయింది అనుకోండి అటు ఇటు అయితే మాట్లాడే వాళ్ళు అదే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం, ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంటి అంటే ఇది వ్లాగ్స్ ఛానల్లో ఉంటుంది, వీలైతే ఆ ఛానల్లో కూడా ఒక చిన్న వీడియో పెట్టడానికి ట్రై చేస్తాము. ఎక్కువ మంది అడిగేది ఎప్పుడు మీరు ఊర్లంటా తిరుగుతూనే ఉంటారు, మీ యూట్యూబ్ కోసం మీ పిల్లల జీవితాలని నాశనం చేసేస్తున్నారు, వాళ్ళకి చదువు లేదా సంధ్య లేదా అంటారు. అంత ఏమంటారు, మేమిద్దరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, చదువుకున్నాం, చదువు విలువ తెలుసు, చదువు విలువ తెలిసి మా పిల్లల్ని వదలం కదా, ఎలా మాట్లాడతారు అలాగా? మాట్లాడితే మాట్లాడవచ్చు. కాబట్టి మా మీద ప్రెషర్, మా మీద రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మేము వీళ్ళని ఎలా తిప్పుతున్నా, మేము తిరుగుతున్నా మా పిల్లలు చదువుల్లో ఉన్నారు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మాది. అందుకే మేము సాధారణంగా అలాంటి రెస్పాండ్ అవ్వం, కానీ ఈ రిజల్టే వాళ్ళకి ఆన్సర్ అండి. సో మీరు అనుకుంటారు ఇప్పుడు 80, 100లో వచ్చేసాయి, 90లో వచ్చాయని. కాదు, అంత రాలేదు, ఎవరికి అంత రావు. సో ఏవైతే మార్క్స్ మేము ఎక్స్పెక్ట్ చేసామో, ఇప్పుడు వీళ్ళకి 100 మార్క్స్కి అట్లీస్ట్ 70 దాటి 80 ఆ రేంజ్లో వస్తే చాలు అనుకున్నాం. అదే రేంజ్లో వీళ్ళిద్దరికి మార్క్స్ వచ్చాయి, 70 to 80 మార్క్స్ వచ్చాయి. మా చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మేము క్వశ్చన్ పేపర్ చూస్తున్నప్పుడు ఒరే ఇది నీకు వచ్చు కదరా, ఇది నీకు వచ్చు కదరా, ఇది నేర్పించాం కదరా, ఇది చదువుకున్నావు కదరా అని అంటే ఇలా ఫేస్ పెడుతున్నారు. మనకి కోపం రాదండి, కోపం వస్తుంది కదా. అంటే వచ్చిన మార్కులు కూడా ఇంకో 5 మార్కులు కలవాలి, ప్రతి దాంట్లో కలవాలి. అంటే క్రిస్సీకి సోషల్లో ఇంకా ఆల్మోస్ట్ అంటే 80కి 76 వచ్చాయండి, 75.5 వచ్చేసాయి. అలాగే రిచికి కూడా జీకేలో 50కి 47 వచ్చేసాయి ఆల్మోస్ట్. మిగతా సబ్జెక్టులు కొంచెం దానికంటే కొంచెం తక్కువ అనమాట. తెలుగు మేము భయపడ్డాం, కానీ తెలుగు ఇద్దరు రిచ్ గాడే కొంచెం తెలుగు మిస్టేక్స్ ఎక్కువ రాశాడు, అన్నీ చదివించాను. సో ఆ చిన్న డిసప్పాయింట్మెంట్ తప్పించి, అంటే ఆ డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే వచ్చు కదా, చదవకుండా రాలేదని అనుకోండి పెద్ద ఫీల్ అవ్వం. అన్ని చదివించాం, వాడికి వచ్చు, అవి కూడా అటెంప్ట్ చేయలేదు, అవి అటెంప్ట్ చేస్తే ఇంకో 5 మార్క్స్ కలిస్తే బాగుండేది కదా, అంతే. అంతకు మించి ఏం లేదండి. ఇంకొకటి మీకు ప్రతిసారి వ్లాగ్స్ లో మేము ఏం చెప్తామంటే వీఆర్ నాట్ బ్యాక్ ఆఫ్ నెంబర్స్. మీరు ఇప్పుడు మేము మార్క్స్ చెప్పిన తర్వాత మీరు అనుకోవచ్చు పెద్ద మార్కులు ఏమి వచ్చాయని మీరు అనుకోవచ్చు. మేమేమంటామంటే అందరికీ 100 out of 100 ప్రెషర్ పెట్టకూడదు. ఇప్పుడు వాళ్ళ క్యాలిబర్ ఏంటో మాకు తెలుసు, దీనికన్నా ఎక్కువే వాళ్ళ క్యాలిబర్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ. సో అవి ఇవి మేనేజ్ చేసి వీళ్ళకి 100 రావాలంటే అవి మానేయాలి. బేసిక్ గా వాళ్ళకి వచ్చే కెపాసిటీ అయితే ఉన్నదండి, యాజ్ పేరెంట్స్ మేము చెప్తున్నాము. కానీ వాళ్ళకి జోషి చెప్పినట్టు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల కంపల్సరీగా రోజు ఆడాల్సిందే. అవును, ఆడుకోవాల్సిందే. ఎగ్జామ్ రోజు కూడా 1 గంట బయటికి వెళ్ళి ఆడాల్సిందే, ఆడిస్తాం. ఎందుకనంటే మేము అది నమ్ముతాం. ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ గా వాళ్ళు ఎంత స్టూడియస్ గా ఉంటారో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్.
సో ఫైనల్లీ వీఆర్ సో హ్యాపీ. ట్రిప్ ఇంకా ఏమంటారు భయం లేకుండా హ్యాపీగా, అంటే ప్రతిసారి ఇదే టైంలో వస్తుందండి. మేమేమనుకుంటాం అంటే నాన్న మంచి మార్కులు తెచ్చుకోండి, ట్రిప్ హ్యాపీగా లేదు మీరు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళండి, ఆయన కలవండి, మిమ్మల్ని డిమోట్ చేసేస్తున్నాం అని అన్నారు అనుకోండి, మేము ట్రిప్ ఇంకా అక్కడికి వెళ్ళి స్వర్గంలో ఉండి కూడా నరకంలో ఉంటుంది కదా. కాబట్టి అలా కాకుండా మంచి ఫీల్ తో ట్రిప్ అయితే అంటే ఇద్దరు టీచర్స్ ఇద్దరి కోసం చాలా మంచిగా చెప్పారు. ఎనీ రిమార్క్స్ అబౌట్ అని అడిగితే లేదండి కొంచెం రెగ్యులర్ గా ఉంటే బాగుండేదండి అని క్రిసి వాళ్ళ టీచర్ అన్నారు. ఎందుకంటే ఇయర్ అటెండెన్స్ లో కన్నం పడిందండి. ఎందుకంటే మీకు తెలుసు మమ్మీ రిటైర్మెంట్ ఫంక్షన్, అలాగే వాళ్ళ తమ్ముడు మ్యారేజ్, ఎంగేజ్మెంట్, అలాగే మేమిద్దరం చాలా రోజులు సిక్ అయ్యాము ఈ ఇయర్. మీరు ఆ వ్లాగ్స్ కూడా చూసే ఉంటారు. సిక్ అయినందువల్ల కూడా స్కూల్ కి వెళ్ళి పంపలేని రోజులు ఉన్నాయండి. సో అందుకోసమని అటెండెన్స్ కొంచెం కన్నం పడింది. ఓవరాల్ వీఆర్ హ్యాపీ. ఏం పార్టీయా? మీ అందరికి కొబ్బరి బొండాల పార్టీ. వాళ్ళ ఫేస్ చూపించప్పుడు వాళ్ళ ఫేస్ ఏం కొనాలరా? బిర్యానీ. అరే రాత్రే బిర్యానీ ప్లాన్ చేసావు నాన్న. మటన్ కొనుక్కుని తెచ్చుకున్నాం. చూద్దాంలే డాడీ చూద్దాం. క్రిసి చూడండి ఏమంటున్నాడు. ఏంట్రా క్రిసి అన్నాడు డైట్ అన్నాడు. అకాడమీ కదా తెగ డైటింగ్ చేసేస్తున్నారండి. ఈ ఆనందంలో సంతోషంలో ఫోన్ మర్చిపోయి వచ్చామండి. క్రిసి గడ వాళ్ళ టీచర్ దగ్గర మర్చిపోయాము. ఇప్పుడు క్రిసి వెళ్తాడు వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తాడు. ఈ ఆనందంలో ఫోన్ మర్చిపోయానండి. వెంటనే వాళ్ళ మ్యామ్ కి ఫోన్ చేస్తే నా దగ్గర ఉన్నదన్నారు. క్రిసి వెళ్ళి వాళ్ళ మ్యామ్ ఫోన్ చేయలేదు, అదే మన ఫోన్ కు ఫోన్ చేస్తే వాళ్ళ మేడం ఎత్తారు. అదే మేము ఫోన్ చేస్తే మా ఫోన్ కి వాళ్ళ మ్యామ్ లిఫ్ట్ చేశారు. అప్పుడు క్రిసి వెళ్ళి వెంటనే తీసుకొచ్చాడు అనమాట. లక్కీగా మేము ఇక్కడే ఉన్నామండి, వెళ్ళలేదు. అంటే క్రిసి తర్వాత రిచి దగ్గరికి వెళ్ళాం. రిచి తర్వాత మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఏమంటారు ఎక్కడుందా ఫోన్ అని వెతికితే అప్పుడు గుర్తొచ్చింది. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు పేపర్స్ ఇచ్చారండి. ఇంకో 1 వీక్ తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తారు. అప్పుడు గ్రేడింగ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ప్లస్ ఇంకో 20 మార్క్స్ అప్పుడు యాడ్ అవుతాయి. దేనికి అని అంటే వీళ్ళు వీక్లీ టెస్ట్ పర్ఫార్మెన్స్, వాళ్ళ నోట్బుక్ మెయింటెనెన్స్, హ్యాండ్ రైటింగ్, ప్లస్ ఓవరాల్ క్లాస్ రూమ్ బిహేవియర్ ఇవన్నీ కలిపి వాళ్ళకి మార్క్స్ 100కి. బేసిక్గా ఇప్పుడు రాసిన వీళ్ళకి ఎగ్జామ్స్కి 80కి అనమాట టోటల్. సో తర్వాత ఈ 20 మార్క్స్ ఇంక్లూడ్ చేసి టోటల్ 100కి గ్రేడ్స్ ఇస్తారు. సో ఆల్ టుగెదర్ వీఆర్ సో హ్యాపీ అండి. ఇంకా ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏలో వాళ్ళ అమ్మమ్మకి చెప్తున్నారండి మార్క్స్ ఎన్ని వచ్చాయనంటే. ఇంకా షనా కూడా వచ్చాడు. ఇదిగోండి షనా బయటికి వెళ్ళాడు, నిన్న వెళ్ళాడు ఏదో మ్యారేజ్కో దేనికో. నాన్న తీ అంటే పార్టీ అడిగారు కదండి. అంటే సాధారణ మేము అన్నాం పార్టీ అని. ఏం కావాలంటే ఐస్ క్రీమ్ అన్నారు. రిచికేమో ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. చూపించు రిచి నీ ఐస్ క్రీమ్. సో ఏంటో చెప్పది. రిచికి అరుణ్ ఐస్ క్రీమ్లో మ్యాంగో ఫ్లేవర్ వాడికి చాలా ఇష్టం అండి. సో వాడు తీసుకున్నాడు అనమాట. సో క్రిసి వచ్చేసి నేను ఐస్ క్రీమ్ తిన్నాను, బ్రౌనీ తింటాను అన్నాడు. ఈ రోజు నుంచి 10th ఎగ్జామ్స్ ఇప్పుడే బయటకు వచ్చారు పిల్లలందరూ. సో బ్రౌనీ తర్వాత షానా వెళ్ళి తీసుకొస్తాడు. రిచికి నీట్ దట్ ఐస్ క్రీమ్ ఫర్ 5 hours అండి. ఊరించుకొని చిన్నది తింటాడు. రిచికి ఐస్ క్రీమ్ ఇప్పించామండి. బ్రౌనీకి మళ్ళీ షనా వెళ్తాడు. అయితే కొబ్బరి బొండం దగ్గర ఆగామండి. నేను, జోషి అండ్ షనాక్ అనమాట. ఒక్కొక్క బొండం వచ్చి 30 రూపాయలు కదా, ముగ్గురు 35. సో అలా చూసుకున్నా అదే అవుతుంది. సో నేనేమన్నానంటే బాండం అయితే తక్కువ నీళ్ళు వస్తాయి, అదే ఆ 120కి బాటిల్ కొన్నాం అనుకో వస్తాయి, కనీసం ఒక 5 కొట్టాలి అప్పుడు. సో అదే బెటర్ అని బాటిల్ కొట్టిస్తున్నామండి. సో ఇందాక ఒక హ్యాపీ న్యూస్ చెప్తానని అన్నాను కదా. ఏంటంటే
ఫస్ట్ క్రిస్సీ దగ్గరికి వెళ్ళామండి పేపర్స్కి, వాళ్ళ టీచర్ దగ్గర తీసుకుంటూ టోటల్స్ అవన్నీ చెక్ చేస్తున్నాం అనమాట. చెక్ చేస్తుంటే ఆవిడ అన్నారు, మ్యామ్ మీ వాయిస్ చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది, మీ వీడియోస్ చూశాను, రీసెంట్గానే నాకు తెలిసింది, సో ఐ స్టార్టెడ్ సీయింగ్, చాలా చాలా బాగున్నది అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎందుకంత హ్యాపీ అంటే మేమేమో టీచర్ ఏమంటారు వీడి గురించి, వీడి పర్ఫార్మెన్స్ ఎలాగున్నది, పెర్ఫార్మెన్స్, సో ఈ టెన్షన్లో ఉన్నామండి. బట్ ఫైనల్లీ ఆవిడ ఏమన్నారంటే లైక్ తక్కువ టైం ఇచ్చారండి, ఇన్ని బండిల్స్ నాకు ఇచ్చేసారు కరెక్షన్కి, విత్ నో టైం ఇవన్నీ కరెక్ట్ చేసి నేను సబ్మిట్ చేయాలి. రాత్రి 2 అయిపోయేది. 13th 15th కి సబ్మిట్ చేయాలంట, 17th కి మాకు ఇచ్చేసారు అనమాట. సో చాలా కష్టం కదండి. అప్పుడు నేను అన్నాను, ఐ కెన్ రిలేట్, మా మదర్ టీచర్ అనండి, సో నేను మా తమ్ముడు టోటల్ చేసేవాళ్ళవి, మమ్మీ కరెక్ట్ చేసేది, అది మళ్ళీ మొత్తం అంతా రిజిస్టర్లో రాయాలన్నమాట, ఏ క్లాస్కి ఏ సెక్షన్కి ఇవన్నీ అని. ఐ కెన్ రిలేట్ మ్యామ్ అని అన్నప్పుడు ఆవిడ అన్నారనమాట, కంట్లోంచి ఇలా నీళ్ళు కారిపోతుండేవండి అర్ధరాత్రి 2 వరకు, మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి నేను మీ వీడియోస్ పెట్టుకుంటూ చూసేదాన్ని, అది ఎలా అనిపించింది అంటే నాతో ఎవరో మాట్లాడుతున్నట్టు అని అనిపించింది. ఆవిడ మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉన్నదండి అని అన్నారు, నాతో చాలా హ్యాపీ అనిపించింది. సో ఆవిడ మళ్ళీ కోట్ చేశారు, నేను మొన్న మీరు కూరన్పాలెంలో షాపింగ్ చేశారు ఆ వీడియోస్ చూసానండి, అలాగే మీ ముంబై సిరీస్ చూసాను అని అనేటప్పుడు జోషి పక్క నుంచి ప్రాంప్ట్ చేస్తున్నాడు, ఆవిడ వ్లాగ్స్ ఛానల్ చూస్తున్నారేమో, ట్రావెల్ కంటెంట్ చూడట్లేదేమో అని. సో చెప్పాను అనమాట. అన్నాడు లేదండి నేను చూస్తున్నాను, ముంబై కూడా చూసాను అని అన్నప్పుడు ధారావి చూసాను అని అన్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆవిడ కూడా జోషి కూడా చెప్పాడు అనమాట, సో మళ్ళీ ఆ టీచర్ తో మళ్ళీ మాకు కమ్యూనికేషన్ ఉండదు కదండి, ఇయర్ తో ఆవిడ క్లాస్ టీచర్ అయిపోతారు కదా, మళ్ళీ అదొక చిన్న ఏమంటారు బాధ అనిపించింది. బట్ మళ్ళీ తను చెప్పారు, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఇద్దరు టీచర్స్ బాగుందని చెప్పారు. సో దాంతో పాటు జోషి మా వర్క్స్, మా షెడ్యూల్, ట్రావెల్ ఇవన్నీ చెప్పినప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ అని అనేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మనం ఇలా మాట్లాడుతున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ లో జనాలు వీడియోలో కొబ్బరి బొండాలు లెక్క పెట్టి ఉంటారు, ఎందుకంటే నాకు తెలిసి 6-7 కొబ్బరి బొండాలు కొట్టారు. 5 అంటే 5 3s వేసినా సరే అట్లీస్ట్ 150 రూపీస్, ఇక్కడ 1 దాంతో అయిపోతుంది. అంటే చూడండి మామూలుగా మనం దించుకోవాలి. అంటే ఇంకొకటి అండి, ఒక్కొక్కసారి పిల్లలకి ఒక్కొక్క కొబ్బరి బొండం ఇప్పిస్తాం కదా, ఇచ్చినప్పుడు అడిలా అయిపోద్ది, నాకు ఇంకా సరిపోలేదు అని అనగానే ఇంకో బొండం తీయాలి. చాలా బాగున్నాయి. వీళ్ళైతే మాకు గుంజు కూడా తీసిస్తారండి. ఐ రిమెంబర్ థాయిలాండ్ లో బోండాలు ఐస్ క్యూబ్ లో అందులో పెట్టి ఐస్ ఏమంటారు బాక్సెస్ లో పెట్టి అప్పటికప్పుడు అడితే ఇచ్చేవారు. అవి ఇంత బోండాలు ఉండేవండి అసలు. హడావిడిగా ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చానండి. అంటే అక్కడికి వెళ్ళొచ్చాం కదా, లేట్ అయిపోయింది, 1 అయిపోయింది అనమాట. సో ఫిష్ ఉన్నది, కొంచెం ఫిష్ ఫ్రై చేసేస్తే పిల్లలకి రసం ఉన్నది అండ్ జోషి ఫుల్కా ఉన్నది. సో దాంతో అయితే ఫుల్కా ఏంటి, ఇట్స్ బెటర్ ఐ కాల్ ఇట్ రోటీ. నాకు ఎప్పుడు ఈ డిఫరెన్స్ తెలియదండి, చపాతీకి రోటీకి డిఫరెన్స్ తెలుసు కానీ రోటీకి పుల్కావో ఫుల్కావో నాకు తెలీదు. సో ఇప్పుడు ఆ పనిలో ఉన్నానండి. మళ్ళీ వెంటనే బయలుదేరాలండి మేము, ఎందుకో నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఓకే ఓకే సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.